ఇవాళ వ్యాపారానికి వెళ్ళడానికి అస్సలు కుదరలేదండి. కోద్దామని నానబెట్టిన టమాటాలను కూడా ఈ వర్షానికి ఇలా నీళ్లు వంచేసి దీనిలో ఉంచేయవలసి వచ్చింది. పిండి రేపటికి పులిసిద్దేమోనని చాలా భయంగా ఉంది. అసలే ఇంతకుముందు 500 అయ్యే ఖర్చు ఇప్పుడు 800 వరకు అవుతుంది ఇప్పుడున్న రేట్లను బట్టి. టమాటాల రేట్లు కూడా పెరిగినాయి కదా. ఈ పాటికి అన్నీ బాగుంటే పచ్చడి కూడా పూర్తయిపోయి వ్యాపారానికి బయలుదేరేదాన్ని. ఈ మినపగుళ్ళు నానబెట్టి రేపటికి పిండి కూడా రెడీ అయ్యేది. ఇవి ఇక్కడే ఉన్నాయి. మనం రాత్రి వేసుకున్న పిండి కూడా అలానే ఉంది. చక్కగా వ్యాపారానికి వెళ్ళవలసిన ఈ పిండి ఫ్రిడ్జ్లోకి వచ్చింది. రేపటికి ఇది ఉంటుందంటారా? దొంగ పెట్టుకోమాకండి. పిండి చూస్తున్నారు కదా, ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. రేపొద్దున పెట్టుకోవచ్చులే మమ్మీ. ఉల్లిపాయలు ఇవన్నీ కోసి ముక్కలుగా ఉంచవలసినవి ఉల్లిపాయలానే ఉన్నాయి. అదే వ్యాపారానికి వెళ్ళుంటే వీటిని కూడా వాడేదాన్ని. ఈ వర్షం వల్ల ఇవాళ నేను వ్యాపారానికి వెళ్ళడానికి అస్సలు కుదరలేదు. కుండపోతగా వర్షం పడుతుంది. ఇది తుఫాన్ అని చెప్తున్నారు. దారుణంగా ఉందండి. నా బాధ అంతా ఏం లేదు, వేసుకున్న పిండ్లు పులిసిపోతే రేపటికి పనికిరావు కదా, అదే నా బాధ అంతా. అదేమో మా వారికి అర్థం కాదు. ఆయనేమో రేపు పెట్టుకోవచ్చులే, అవసరమైతే ఎల్లుండి పెట్టుకోవచ్చులే అని అంటున్నాడు. ఎప్పుడు పెడితే అప్పుడు పెట్టుకోవడానికి మనదేమన్నా కొట్లో ప్యాకెట్సా? ఎన్ని రోజులైనా చెడిపోకుండా అలానే ఉండడానికి. పచ్చి సరుకు కదండి, ప్రాణం విలవెల్లాడుతుంది నాకైతే. భలే వర్షం వస్తుందండి. నేను తీసుకెళ్లే బండిని చూపిస్తాను. బండి కూడా అలానే ఉంది. ఇవాళ చెత్త వాళ్ళు కూడా రాలేదు. ఇంతకన్నా తీయలేనండి, బయట బాగా వర్షంగా ఉంది. వేసుకున్న పిండ్లన్నీ అలాగే ఉంటే మనసుకు అసలు భలే బాధ కలుగుతుందండి. మనకి లాభం వచ్చినా రాపోయినా ఆ వ్యాపారం ఆ రోజు పెట్టుకుంటే ఆ తృప్తే వేరుగా ఉంటుంది. లాభం సంగతి తర్వాత, ముందు మన దగ్గర ఉన్న సరుకు అయితే అయిపోతుంది కదా. నేను అలా ఆలోచిస్తాను. ఈ వాన భలే ఇబ్బంది పెడుతుందండి. బండికి ఏదన్నా వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా ఉండేలా విధంగా ఏదన్నా చెయ్యాలి. వాన పడుతూనే ఉంది. ఇవాళ బేరం లేనట్టే.